మా గోరు బియా భాయి యాడి బాపు రామ్ సేన్ అందరికి రామ్ రామ్. రామ్ రామ్ సారు, రామ్ రామ్. మీరుతో మాకు పెద్ద సారు, అంత పెద్ద సారు. ఇట్లా రామ్ రామ్ చెప్తే సంబరం ఉన్నది సారు. మాకు అంబాడి బాజీ జారేరు బాటి తిన్నట్టే ఉన్నది సారు. ఎందుకంటే మా గిరిజనులు మాట ఇస్తే మాట తప్పరు. యా భగవాన్, అస్సలు మాట తప్పం సారు. మా జాతి నీతి తప్పది సారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. సారు, మా బతుకు మొత్తం మారిపోతది అనుకున్నాం సారు. అంత పెద్ద పెద్ద లీడర్లు మాట ఇచ్చిండ్రు, తప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ వస్తే కాలం మారుతది అనుకున్నాం సారు. కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవే సారు, లగచర్ల మా బంజారా రైతుల చేతికి బేడీలు వేసి ఆ పోలీసులతోనే తీసుకుపోయిండ్రు. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? యాడియే తులం బంగారం? ఆ తులం లేదు, పొలం లేదు సారు. మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిందా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఒక పట్టా లేదు, 2 పట్టా లేదు సారు. శానా చెప్పిండ్రు అయ్యా, కానీ నాసిరి బొట్టు కూడా ఇయ్యాలి. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినా అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు, కానీ నిన్ను మర్చిపోము. నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మా జాతి మంచి చేస్తే మర్చిపోదు, యాన్నకరతో చెడు చేస్తే ఊకోదు సారు. కాకపోతే వెనక ముందు చూసి మిత్తితో తీర్చుకుంటాం. అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెడతామన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే గాని ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఆ ఐటీడీఏ లేదు, ఏం లేదు సారు. చిన్న చిన్న చిచ్చార ఆగమైతున్నారు.